మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 4వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి అమావాస్య మధ్యాహ్నం 4:42. తదనంతరం శ్రావణ శుక్ల పాడ్యమి. ఇక మధ్యాహ్నం 1:27 వరకు పుష్యమి నక్షత్రం, తదనంతరం ఆశ్లేష నక్షత్రం. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. బయట సమస్యల కన్నా కూడా ఇంటి సమస్యలు ఎక్కువగా వేధించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇంటి సమస్యలు కాసేపు పక్కన పెట్టి విందు వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది అయితే కనిపిస్తోంది. ఇక నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా ఒక ఉత్తర ప్రత్యుత్తర విషయాల్లో కొంతవరకు వీరు దృష్టి సారించవలసిన పరిస్థితులు కూడా కనిపించవచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి హామీలు ఉండటం, మధ్యవర్తిత్వం జరపకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇష్ట బంధువుల్ని కలుసుకోవటం కానీ, లేదా ఇష్టమైన వ్యక్తులతో కానీ, ఇష్టమైన ప్రదేశాలని సందర్శించడం కానీ, ఇలా ఏదైనా సరే మనసుకి హాయిని ఆనందాన్ని ఇచ్చే పరిస్థితుల్లో కానీ, సన్నివేశాల్లో కానీ పాల్పంచుకోవటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి విషయంలో మాత్రం ఒక చిన్న సమస్య ఈరోజు ఎదురు కావచ్చు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వీరి యొక్క మనోరథాలని వీరి ఆకాంక్షలకు తగినట్టుగా, వీళ్ళ ప్రయత్నాలకు తగినట్టుగా చేజిక్కించుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత సౌఖ్యాల కోసమైతేనేమి, వ్యక్తిగత సరదాల కోసమైతేనేమి కొంతవరకు ధనము తృణప్రాయంగా ఖర్చు పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఆ తర్వాత పరిపరి విధాల లోపల కొంతవరకు వ్యాకులత చెందటము అలానే ఉంటుంది. ఇక మానసికంగా ఈరోజైతే కనుక గజిబిజి వాతావరణంలో కొంతవరకు గడపడం అనేది కనిపిస్తుంది. ఇక అమ్మగారి వైపు నుంచి ఏదైనా సరే ఒక రకమైన భరోసా కానీ, ఆవిడ పరంగా ఏవైనా సరే కొంతవరకు సంతోషకరమైన వార్తలు వినడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఈరోజు వారికి ఇదే పెద్ద పురస్కారంగా భావించవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలాంటి విషయంలో అయినా సరే కొంత చిన్న ప్రతికూలత అనేది కనపడుతుంది. తేలిగ్గా అయిపోతుంది అనుకునే విషయంలో కూడా అది ఎంతో కొంత ఆలస్యం అవుతూ ఉండటం, సమయానికి మనం వెళ్ళాలి అనుకునే చోటికి సకాలంలో చేరుకోలేకపోవటం, లేదు అప్పటిదాకా రోడ్డు మీద వ్యక్తి లేకపోతే వీరు బయలుదేరాక అప్పటికప్పుడు ట్రాఫిక్ జాములు ఏర్పడతాం. ఇలా ఏదో రకంగా మనసుకి కొంతవరకు ఒక అసహనానికి లోను చేసే పరిస్థితులు అయితే సంభవించవచ్చు. ఇక వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఏమీ పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ గోచరం అవటం లేదు. ఇక అమ్మగారి వైపు ఉండే సోదరులతో ఏవైనా సరే కొంతవరకు ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారికి ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ఇక అనుకోకుండా అప్పటికప్పుడు ఏమైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే తలెత్తవచ్చు. నాన్నగారి వైపు ఉండే బంధువుల రూపంలో ఏదైనా సరే సహాయ సహకారాలు కూడా ఒక్కోసారి అవసరం పడవచ్చు. ఇంకా తను ఏదైతే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం ద్వారా ఎంతో కొంత విశ్రాంతకరమైన వాతావరణానికి లోనవటం, ఇలాంటివి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అయితేనేమి, తర్వాత మరి ఇప్పటికే మిగతా గ్రహాలు కూడా కొన్ని లాభస్థానంలో కొన్ని భాగ్యస్థానాల్లో కూడా చోటు చేసుకోవటం వల్ల
ఈరోజు ఉన్నంతలో ఆనందంగా గడపడానికైతే ప్రయత్నిస్తారు. ఇష్ట స్నేహితులు కానీ బంధువులు కానీ కలుసుకుంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టడం, ఎక్కడ ఆనందించాలో అక్కడ పూర్తిగా ఆనందించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య స్వల్పంగా అప్పటికప్పుడు చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఇక మొత్తం మీద అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ప్రశాంతంగానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏవైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు లేదా అప్పటికప్పుడు ఏదైనా సరే కొద్దిగా దూరంగా వెళ్ళవలసిన ప్రయాణాలు అవసరం పడవచ్చు. నాన్నగారు లేదా నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల వీరికి ఏదైనా సరే ఒకసారి బాధ్యతలు మీద పడవచ్చు. ఇక ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా వీరు చేయవలసిన పని లేకపోయినా కూడా వీరే పులుముకుని చేయవలసిన విధానం కూడా ఉంటుంది. అలాగే ఇంట్లో కొత్త వస్తువుల కోసం ఎంతో కొంత వెచ్చించి రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు మానసికంగా శారీరకంగా కొంతవరకు దృఢంగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా దూర ప్రయాణాల్లో ఏమైనా సరే వస్తువులు పోగొట్టుకోవటం కనుక దూర ప్రయాణాలు ఏమైనా పెట్టుకుంటే వాటిని ఈరోజు ఎంతో కొంత వాయిదా వేసుకోవటం అనేది అవసరం. ఇక మిగతా వ్యవహారాలు ఏవైనా కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక నిలకడ లేకుండా వృత్తి ఉద్యోగాలు ఉండటం అనేది ఉంటుంది. ఏ విషయమైనా సరే కాసేపు ఆశ కాసేపు నిరాశ అన్నట్టుగానే వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. శారీరకంగా ఎంత దృఢంగా ఉందామో అనుకున్నప్పటికీ కూడా తెలియని ఒక నిస్త్రాన్ని వెంటాడుతూ ఉన్నట్టు అవుతుంది. ఊరికే వృత్తి పుణ్యాలను ఎంత నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలనో ఏదో రకంగా పనులు వాయిదా వేయాలనో ఇలా రకరకాలుగా పరిభ్రమించడం అనేది అయితే ఉంటుంది. ఈ పరిభ్రమల్లో ఎంతో కొంత నష్టపోవడం అనేది కూడా ఉంటుంది. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి సకాలంలో అందలేకపోవడం, ఎప్పటి నుంచో ఏదైనా సరే ఒక దానికోసం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతూ ఉంటాం. అది ఈరోజు కూడా పునరావృతం కావటం అనేది అయితే కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈ మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే వ్యాపారంలో పురోభివృద్ధి లభించడం అనేది, తర్వాత ఈ వ్యాపార తాలూకు ఏవైతే దూర ప్రయాణాలతో ముడిపడి ఉన్నట్టయితే కనుక వాటి ప్రయాణాలన్నీ కూడా సాకారము చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మొదటి సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన సమస్య వెంటాడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గుండెకి సంబంధించినవి కానీ తర్వాత ఇంకా ఏదైనప్పటికీ కూడా కంటికి సంబంధించిన విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్నాళ్ళు ఏదైతే వాయిదా పడిందో ఆ వాయిదా పడిన దాన్ని కొంతవరకు ఈరోజు చేజిక్కించుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. మొదటి సంతాన పరంగా ఏమైనా సరే ఒకసారి శుభవార్తలు వినే పరిస్థితులు కూడా గోచరం అవుతున్నాయి. అలాగే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు నీతి నిజాయితీలకి కూడా కొంత పట్టం కట్టే పరిస్థితులు కూడా సంభవించవచ్చు. అలాగే ఇష్టపూర్వకమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పంచుకోవటం, అలాగే స్వయం సిద్ధంగానే వీరి యొక్క మనోరథాన్ని పూర్తి చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత గజిబిజి వాతావరణం అయితే ఉంటుంది. అలాగే ఇష్టం లేకుండానే కొన్ని పనులు చేయవలసి రావటం, అలాగే తప్పనిసరిగానే మనం వాటిలో పాల్పంచుకోవాల్సిన ప్రయాణాలు సందిగ్ధం అవటం అనేది అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు ఎవరి అండలో మనం ఎక్కువ ఉన్నామో, ఏ రకమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతికి మనం లోనవుతూ ఉన్నామో దాని నుంచి కొంతవరకు బయట రావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇంకా సంతాన విషయంలో మళ్ళీ ఏదో రకమైన దిగులు వెంటాడుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన పురోగతి ఉండదు, కానీ ఏదో ఒక రకమైన మానసికంగా లోపల ఒక రకమైన నిశ్చింత కానీ ఆశాభావం కానీ కలిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.